హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్యూయల్ మెథడ్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను కదా. ఈ వీడియో అనేది 6 o'clockకి రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఓకేనా, నేను ఆల్రెడీ మార్నింగ్ 9 o'clockకి నెట్ ఎసెట్ మెథడ్ సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ అండ్ ఈల్డ్ మెథడ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను. ఇవి కూడా 2 ప్రాబ్లమ్స్. ఆ 4 ప్రాబ్లమ్స్ చూసిన తర్వాతే ఈ డ్యూయల్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ అనేవి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 4th మెథడ్ కూడా ఏంటంటే డ్యూయల్ మెథడ్ సంబంధించిన డ్యూయల్ వాల్యూ మెథడ్ సంబంధించిన ప్రాబ్లం చెప్పేటప్పుడు ఈ 3 మెథడ్స్ అనేవి మీరు నేర్చుకున్నప్పుడే ఈ 4th మెథడ్ కూడా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట, ఒకదానికి ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, మీరు కంపల్సరీగా ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అండ్ థర్డ్ మెథడ్ యొక్క ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. ఓకేనా, చూడండి. ఎనీవేస్, ఇప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒక్కసారి మళ్ళీ ఈ 4 మెథడ్ సంబంధించిన ఫార్ములాస్ చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి నెట్ అసెట్స్ మెథడ్ అనమాట. దానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి నెట్ ఈక్విటీ వాల్యూ ఆఫ్ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి వాల్యుయేషన్ ఆఫ్ షేర్ ఆన్ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్. ఓకే, ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి. రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనమాట ఇంటూ 100 అని రాస్తాము. తర్వాత థర్డ్ మెథడ్ యొక్క ఈల్డ్ మెథడ్ యొక్క ఫార్ములా వచ్చేసరికి చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ పేడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th ప్రాబ్లం యొక్క ఫార్ములా వచ్చేసరికి చూడండి. 4th మెథడ్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఈక్విటీ షేర్ వాల్యూ ఈక్వల్ టు ఇంట్రెన్సివ్ వాల్యూ ప్లస్ ఈల్డ్ వాల్యూ. ఓకేనా, ఈల్డ్ మెథడ్ యొక్క వాల్యూ బై 2 అనమాట. ఓకేనా, ఈ ఇంట్రెన్సివ్ వాల్యూ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ మెథడ్ సంబంధించి చెప్పేటప్పుడే. నెట్ అసెట్ మెథడ్ని మనం చాలా రకాలుగా 7 రకాలుగా పిలవచ్చు. ఓకేనా, నెట్ అసెట్ మెథడ్ సంబంధించిన నేమే. ఓకేనా, దాన్ని మళ్ళీ మనం ఏంటంటే 7 రకాలుగా పిలవచ్చు. దాంట్లో ఒకటి దీన్ని పిలుస్తాం అనమాట ఇంట్రెన్సివ్ వాల్యూ అని అంట. ఓకేనా, ఇక్కడ ఈ వాల్యూ అనేది మనం దేని నుంచి తీసుకుంటామంటే మన ఫస్ట్ మెథడ్ యొక్క వాల్యూ. ఓకేనా, మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈల్డ్ మెథడ్. ఓకేనా, ఈల్డ్ మెథడ్ అంటే థర్డ్ ఫార్ములా. ఓకేనా, థర్డ్ ఫార్ములాలో మనం వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. బై 2 వేస్తాము. అప్పుడు మనకి డ్యూయల్ మెథడ్ యొక్క ఫార్ములా ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 4 మెథడ్స్ ద్వారా వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ 4 మెథడ్స్, ఓకేనా, 4 మెథడ్స్ అనేవి ఒకే ఫార్ములాలో ఒకే ప్రాబ్లంలో వస్తే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి చూడండి. మనకి ఫస్ట్ ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే చూద్దాం. అండ్ 31st అనిల్ కంపెనీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ గివెన్ బిలో. ఓకేనా, అనిల్ కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఓకేనా, ఈ బ్యాలెన్స్ షీట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే నెట్ షేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా, చూడండి, మనకి లయబిలిటీస్ అండ్ అసెట్ యొక్క వాల్యూస్ అనేవి ఇచ్చారు. మనకి ఇక్కడ షేర్ వాల్యూ క్యాపిటల్ వచ్చేసరికి 6 లక్షలు అనమాట. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయంటే షేర్స్ 3000 షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి 200 అనమాట. ఆ విధంగా మనకి 6 లక్షలు అనేది వచ్చింది. తర్వాత 6% డిబెంచర్స్ వచ్చేసరికి 5 లక్షలు. తర్వాత జనరల్ రిజర్వ్ వచ్చేసరికి 70,000. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసరికి 20,000. తర్వాత క్రెడిటర్స్ వచ్చేసరికి 30,000. తర్వాత అదర్ లైబిలిటీస్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 10,000 అనమాట. ఈ విధంగా మనకి టోటల్ అమౌంట్ వచ్చేసరికి 12,30,000 ఉంది. తర్వాత ఎసెట్కి సంబంధించిన వాల్యూస్ వచ్చేసరికి క్యాష్ ఎట్ బ్యాంక్ 50,000. తర్వాత డెప్టార్స్
80,000, స్టాక్ వచ్చేసరికి 1,20,000, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు, తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వచ్చేసరికి 1,10,000, ఫర్నిచర్ 60,000, ప్లాంట్ అండ్ మిషనరీ 3,40,000, తర్వాత గుడ్ విల్ వచ్చేసరికి 70,000. ఓకేనా, ఆ విధంగా టోటల్గా మనకి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఆ ఎసెట్ యొక్క వాల్యూ వచ్చేసరికి 12,30,000 ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చూడండి, మళ్ళీ మనకి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే ఆల్ ద ఎసెట్స్ ఆర్ డైరెక్ట్లీ వాల్యూడ్ 14 lakhs. ఓకేనా, 14 లక్షలు అనమాట. ద కంపెనీ ఎర్న్డ్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ లాస్ట్ 5 years యాజ్ ఫాలోస్. ఓకేనా, 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్స్ అనేవి ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 80,000, 84,000, 92,000, 88,000, 96,000. ఓకేనా, ఈ విధంగా మనకి 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్స్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క ప్రాఫిట్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకి ఎక్కడ యూజ్ఫుల్ అవుతాయి అంటే యూనిట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ప్రాఫిట్స్ అనేవి మనకి యూజ్ఫుల్ అవుతాయి. తర్వాత ఇట్ వాజ్ డిసైడెడ్ టు సెట్ ఏ సైడ్ 15% ఆఫ్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. ఓకేనా, ఇక్కడ మనకి జనరల్ రిజర్వ్ వచ్చేసరికి మనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, 15% ఇచ్చారనమాట. తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసరికి 10% ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే నెట్ అసెట్ మెథడ్ ద్వారా అండ్ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ ద్వారా, ఈల్డ్ మెథడ్ ద్వారా, డ్యూయల్ మెథడ్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే షేర్ వాల్యూషన్ ఆఫ్ షేర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నెట్ అసెట్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి, ఇది నెట్ అసెట్ మెథడ్ సంబంధించింది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓకేనా క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అసెట్, ఓకేనా నెట్ షేర్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని ఇలా హెడ్డింగ్ పెడతామంట. తర్వాత దాంట్లో పర్ఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్ ఏమౌంట్ అని ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎసెట్కి సంబంధించిన వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాం అనమాట మామూలుగా. ఓకేనా, కానీ ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు చూడండి, డైరెక్ట్లీ వాల్యూ డేట్ 14 lakhs. ఓకేనా, మనకి డైరెక్ట్గా ఏం చేశారంటే ఇక్కడ ఈ అమౌంట్స్ అన్నిటి మనం యాడ్ చేయకుండా మనకి సింపుల్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్లో డైరెక్ట్గా ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు, 14 లక్షలు అనేది ఇచ్చారు. సో అందుకని 14 లక్షల అమౌంట్ అనేది మనం తీసుకోవాలన్నమాట ఎసెట్ యొక్క వాల్యూస్ లాగా. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ నేను 14 lakhs 14 లక్షలు ఎందుకు తీసుకున్నాను అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా అడ్జస్ట్మెంట్లోనే ఇచ్చేసారు చూడండి, డైరెక్ట్లీ వాల్యూడ్. ఓకేనా, ఎంత 14 లక్షలు. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏంటంటే ఈ ఎసెట్కి సంబంధించిన వాల్యూస్ మొత్తం యాడ్ చేసి తీసుకునే వాళ్ళం అనమాట. కానీ ఈ ప్రాబ్లంలో మనకి అడ్జస్ట్మెంట్లో డైరెక్ట్గా ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు, 14 లక్షలు అని ఇచ్చారు కదా ఎసెట్ యొక్క వాల్యూ అనేది. సో అందుకని నేను ఏంటంటే డైరెక్ట్గా 14 లక్షలు అనేది తీసుకున్నాను. ఓకేనా, దాన్ని ఆ అమౌంట్ మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో 14 లక్షలు అని రాశాను. తర్వాత లైబిలిటీస్. ఓకేనా, లైబిలిటీస్ సంబంధించిన ఏమేమి వాల్యూస్ అనేవి వస్తాయో చూద్దాం. ఓకేనా, చూడండి, ఈక్విటీ షేర్ వాల్యూ అనేది తర్వాత మనకి యూజ్ఫుల్ అయితే. తర్వాత చూడండి 6% డిబెంచర్స్. ఓకేనా, ఎంత ఉంది వాల్యూ మనకి 5 లక్షలు ఉంది. ఓకేనా, అదే 5 లక్షల వాల్యూ అనేది తీసుకున్నాను చూడండి, డిబెంచర్స్ అని చెప్పి 5 లక్షలు అనేది తీసుకున్నాము. ఓకేనా, తర్వాత జనరల్ రిజర్వ్. ఓకేనా, ఈ జనరల్ రిజర్వ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవి అమౌంట్స్ అనేవి రావని చెప్పాను. ఓకేనా, రావన్నమాట. తర్వాత క్రెడిటార్స్ సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి ఎంత ఉంది, 30,000. తర్వాత అదర్ లైబిలిటీస్ వచ్చేసరికి 10,000. ఓకేనా, ఈ విధంగా ఈ రెండు అమౌంట్లు అనేవి మనం తీసుకున్నాం అనమాట. క్రెడిటార్స్ 30,000, తర్వాత అదర్ లైబిలిటీస్ వచ్చేసరికి 10,000. ఓకేనా, ఇప్పుడు మనకి ప్రెజెంట్ 3 ఓకేనా లైబిలిటీస్ యొక్క అమౌంట్స్ వచ్చేసరికి 3 వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ డిబెంచర్స్ సంబంధించిన వచ్చేసరికి 5 లక్షలు ప్లస్ క్రెడిటార్స్ వచ్చేసరికి 30,000 ప్లస్ 10 లక్షలు, అదర్ లైబిలిటీస్ వచ్చేసరికి 10,000 అనమాట. ఈ విధంగా మనకి ఈ 3 లైబిలిటీస్ యొక్క అమౌంట్ అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 5,40,000 వచ్చింది. ఈ లైబిలిటీస్ సంబంధించిన 5,40,000 అమౌంట్ మనం ఏం చేయాలంటే ఎసెట్ వాల్యూలోంచి తీసేయాలన్నమాట. ఎసెట్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 14 లక్షలు ఉంది. ఓకేనా, ఈ 14 లక్షలు మైనస్ ఎసెట్ లైబిలిటీస్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది, 5,40,000 ఉంది. ఓకేనా, ఈ అమౌంట్ అనేది మనం తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వచ్చింది అమౌంట్, 8,60,000 వచ్చింది. ఓకేనా, ఈ 8,60,000 మనం ఏమంటామంటే షేర్, ఓకేనా నెట్ షేర్ వాల్యూ అని అంటాం అనమాట. ఎంత వచ్చింది మనకి, 8,60,000 వచ్చింది. ఓకేనా, ఈ 8,60,000 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్స్. ఓకేనా, ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇచ్చినట్టయితే మనం తీసేసేవాళ్ళం. ఓకేనా, తీసేసేవాళ్ళం ఆ వాల్యూ అనేది. కానీ ఇక్కడ చూడండి మనకి ప్రిఫరెన్షియల్ షేర్ ఇవ్వలేదు, దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఈ నెట్ షేర్ వాల్యూని మనం ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, దానికి నేమ్ వచ్చేసరికి నెట్ షేర్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకేనా, ఆ విధంగా మనకి ఎంత వచ్చిందంటే 8,60,000 వచ్చింది. అదే వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, తర్వాత ఏం చేయాలంటే ఈ ఫస్ట్ మెథడ్ సంబంధించిన ఫార్ములా ఎంటర్ చేయాలి. ఫస్ట్ మెథడ్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి నెట్ ఈక్విటీ వాల్యూ ఆఫ్ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్
బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, ఈ విధంగా మనకి ఫార్ములా సంబంధించిన 2 వాల్యూస్ ఉన్నాయన్నమాట. చూడండి ఫస్ట్ ఏముంది, నెట్ అసెట్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉంది మనకి 8,60,000 ఉంది. ఓకేనా, అదే 8,60,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేవి 3,000 ఉంది. ఓకేనా, ఈ 3,000 అనేది నేను ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే చూడండి మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేవి ఎంత ఉన్నాయి, 3,000 ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి 200 అనమాట. ఓకేనా, మొత్తం మనకి ప్రెజెంట్ ఉన్న ఈక్విటీ షేర్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది, 3,000 ఉన్నాయి. ఓకేనా, అందుకని నేను నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అన్నప్పుడు నేను 3,000 తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఫార్ములా సంబంధించిన 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 8,60,000 ఉంది. ఓకేనా, ఇది వచ్చేసరికి దీన్ని ఈ వాల్యూని మనం ఏమంటా అంటే నెట్ అసెట్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకేనా, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వచ్చేసరికి మనకి 3,000 ఉన్నాయి. ఓకేనా, మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 286.66 ఇలా సంథింగ్ వస్తానే ఉంది కదా. నేనేం చేస్తాను అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకున్నాను అనమాట. 286.66 ఇలా సంథింగ్ వస్తానే ఉంది కదా. నేనేంటంటే డైరెక్ట్గా 286.67 అని తీసుకున్నాను. ఓకేనా, 67 అని తీసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా నేను కన్ఫ్యూజ్ అవుతానని అనుకుంటే 6 అని వదిలేసినా పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకున్నా సరిపోద్ది. నేను ఏంటంటే మనకి బ్యాలెన్స్గా ఉంటుందని వాల్యూ 286.67 అని తీసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత సెకండ్ మెథడ్. ఓకేనా, సెకండ్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా, సెకండ్ మెథడ్ మనం ఫస్ట్ చేసే ముందుగా మనం ఏం చేయాలంటే యావరేజ్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యావరేజ్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా వచ్చింది అంటే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏమి ఎంటర్ చేయాలంటే ఎర్న్డ్ ప్రాఫిట్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఎర్న్డ్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఒక్కోసారి మన లక్ బాగుంటే డైరెక్ట్గా ఇస్తారనమాట ప్రాబ్లంలోనే. ఓకేనా, ఇదేంటంటే ఇండైరెక్ట్గా ఇచ్చారనమాట. ఈ ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చారంటే చూడండి మనకి ఇచ్చారు లాస్ట్ 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది. ఓకేనా, చూడండి నేను ఒకసారి యాడ్ చేస్తాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 80,000 ఉందన్నమాట. 80,000 ప్లస్ తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించిన వాల్యూ వచ్చేసరికి 84 వచ్చింది. ఈ 84,000 అనేది ప్రాఫిట్ అనమాట సెకండ్ ఇయర్కి సంబంధించింది. ప్లస్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 92,000 ప్లస్ ఫోర్త్ ఇయర్కి సంబంధించిన 88,000 అనమాట. ప్లస్ ఫిఫ్త్ ఇయర్కి సంబంధించిన 96,000. ఈ 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్ అనేది మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 4,40,000 వచ్చింది. ఓకేనా, అదే 4,40,000 అనేది ఓకేనా టోటల్ 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 4,40,000 వచ్చింది. డివైడెడ్ బై మనం 5 వేస్తాం అనమాట. 5 అనేది ఎందుకు వేస్తామంటే మనకి ఇచ్చింది 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్సే కాబట్టి మనం 5 వేసాం అనమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ ఇయర్ సంబంధించింది 80,000, తర్వాత సెకండ్ ఇయర్ సంబంధించిన 84,000, థర్డ్ ఇయర్ సంబంధించిన 92,000, తర్వాత ఫోర్త్ ఇయర్ సంబంధించిన 88,000, తర్వాత ఫిఫ్త్ ఇయర్కి సంబంధించిన 96,000. ఈ విధంగా మనకి 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఈ 4 వాల్యూస్ ఓకేనా ఇక్కడ ఉన్న 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్స్ యాడ్ చేస్తే మనకి 4,40,000 వచ్చింది. డివైడెడ్ బై 5 చేస్తున్నాం అనమాట. ఎందుకంటే 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్స్ ఇచ్చారు కాబట్టి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఎంత వచ్చిందంటే 88,000 వచ్చింది. ఓకేనా, అదే 88,000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. తర్వాత ఏం చేయాలంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఓకేనా, ట్యాక్స్ యొక్క వాల్యూ అనేది ఇచ్చినట్లయితే మనం ఎంటర్ చేసేవాళ్ళం. ఓకేనా, ట్యాక్స్కి సంబంధించిన పర్సంటేజ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకేనా, ఇక్కడ చూడండి జనరల్ రిజర్వ్ సంబంధించిన పర్సంటేజ్ ఇచ్చారు, తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ సంబంధించిన పర్సంటేజ్ ఇచ్చారు. కానీ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ సంబంధించిన పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం జస్ట్ ఇక్కడ డాష్ అనేది పెట్టి వదిలేసాము. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ 88 వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. తర్వాత ఈ 88,000 వాల్యూలోంచి మనం ఏం చేయాలంటే జనరల్ రిజర్వ్ అనేది తీసేయాలి. ఓకేనా, జనరల్ రిజర్వ్ పర్సంటేజ్ అనేది మనకి ఎంత ఇచ్చారో చూడండి. జనరల్ రిజర్వ్ పర్సంటేజ్ వచ్చేసరికి 15% ఇచ్చారన్నమాట. ఓకేనా, ఈ 50% ఓకేనా, ఈ 15% అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఎర్న్డ్ ప్రాఫిట్ మీద ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి ఎర్న్డ్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 88,000 ఉంది. ఓకేనా, దీని మీద 15%. ఓకేనా, 15 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 13,200 వచ్చింది. అదే 13,200 అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 88,000 మైనస్
13,200 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 74,800 వచ్చింది. ఓకేనా? ఈ 74,800 మనం ఏమంటామంటే ప్రాఫిట్ అవైలబుల్ టు డివిడెండ్ పేడ్ అని అంటాం అనమాట. ఓకేనా? అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము చూడండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే డివిడెండ్ టు ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. ఓకేనా? డివిడెండ్ ఉంటే మనం తీసేస్తాం అనమాట. ఓకేనా? మనకి చూడండి అసలు ఏమి ఇవ్వలేదు, ప్రిఫరెన్షియల్ షేర్ సంబంధించిన వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం జస్ట్ సింపుల్గా అంతే వదిలేసాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన ఉన్న ఈ 74,800 వాల్యూనే ఇక్కడ మనం డౌన్లో రాసుకుంటాము. దాన్ని ఏమంటాము అంటే యావరేజ్ ప్రాఫిట్ అని అంటాం. ఓకేనా? యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది? 74,800 వచ్చింది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఓకేనా సెకండ్ మెథడ్కి సంబంధించిన ఫార్ములాలో కావాల్సిన వాల్యూ అనేది వచ్చేసింది అనమాట, యావరేజ్ ప్రాఫిట్ అనేది. ఓకేనా? చూడండి సెకండ్ మెథడ్ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంటూ 100 అనమాట. ఓకేనా? చూడండి మనకి యావరేజ్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది? 74,800 వచ్చింది. అదే 74,800 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము, డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది మనకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి మనకి ప్రాబ్లంలో ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, టోటల్గా మొత్తం ఈక్విటీ షేర్స్ ఉంది 3,000 అనమాట. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు? 200 ఇచ్చారు. ఓకేనా? 200 తీసుకుంటే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 6 లక్షలు వచ్చింది. ఓకేనా? ఇక్కడ కూడా 6 లక్షలు ఉంది కదా, ఈ 6 లక్షల వాల్యూని మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా? చూడండి ఈక్విటీ షేర్ వాల్యూ వచ్చేసరికి 6 లక్షలు ఉంది. ఓకేనా? ఇంటూ 100. ఓకేనా? ఇంటూ 100 అనేది మనకి ఫార్ములాలో ఉందన్నమాట. ఓకేనా? అందుకని 100 అనేది తీసుకున్నాము. ఓకేనా? చూడండి యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసరికి 74,800 ఉంది, డివైడెడ్ బై ఈక్విటీ షేర్ వాల్యూ వచ్చేసరికి ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి ఎంత? 6 లక్షలు ఉంది. ఓకేనా? 6 లక్షలు అనేది తీసుకున్నాము. ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 12.46 ఇలా సంథింగ్ వస్తానే ఉంది కదా. నేను ఏం చేస్తానంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకున్నాను, అంటే 12.46 అనేది తీసుకున్నాను అనమాట. ఓకేనా? అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఇది పర్సంటేజ్లో చూపించాలి. ఈ పర్సంటేజ్లో ఎందుకు చూపించాలంటే ఇది రేట్కి సంబంధించింది కదా. రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనకి పర్సంటేజ్లో చూపించాలన్నమాట. మనకు చూపిస్తే మనకి ఎంత వచ్చింది? వాల్యూ 12.46% వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఎర్న్డ్ ప్రాఫిట్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత ఈ రేట్ ఆఫ్ రిటర్న్ వాల్యూ అనేది మనకి ఎక్కడ యూజ్ఫుల్ అవుతుంది అంటే థర్డ్ మెథడ్కి సంబంధించిన ఫార్ములాలు యూజ్ఫుల్ అవుతుంది అనమాట. చూడండి థర్డ్ మెథడ్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఈక్విటీ షేర్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ పేడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్ అనమాట. ఇదనమాట థర్డ్ మెథడ్ సంబంధించిన ఫార్ములా. చూడండి ఫస్ట్ మనం రేట్ ఆఫ్ రిటర్న్ వాల్యూ అనేది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఎంత వచ్చింది? 12.46 వచ్చింది కదా. అదే 12.46 వాల్యూ అనేది తీసుకున్నాము బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్కి సంబంధించిన పర్సంటేజ్ అనేది మనకి ఫార్ములాలో ప్రాబ్లంలో ఇచ్చారు. ఎంత ఉంది మనకి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పి 10% ఉంది కదా. అదే 10 వాల్యూ అనేది మనం తీసుకున్నాము అనమాట. ఓకేనా, 10 వాల్యూ అనేది తీసుకున్నాము. తర్వాత ఇంటూ 200. ఓకేనా, ఇక్కడ 200 అనేది ఎలా వచ్చిందంటే చూడండి ఒక్కొక్క షేర్, ఓకేనా, ఈక్విటీ షేర్ యొక్క ఒక్కొక్క కాస్ట్ ఎంత? 200 కదా. సో అందుకని 200 తీసుకున్నాం అనమాట. ఓకేనా, చూడండి పేడ్ అప్ వాల్యూ, ఓకేనా, ఒక్కొక్క ఈక్విటీ షేర్ యొక్క వాల్యూ వచ్చేసరికి 200 అనమాట. అందుకని మనం 200 తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. 12.46 డివైడెడ్ బై 10 ఇంటూ 200 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 249.2 వచ్చింది కదా. అదే 249.2 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం థర్డ్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఫోర్త్ మెథడ్, ఓకేనా, ఫోర్త్ మెథడ్లో చూడండి ఫార్ములా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఈక్విటీ షేర్ వాల్యూ ఈక్వల్ టు ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ ఈల్డ్ మెథడ్ డివైడెడ్ బై 2 వేస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఏమని పిలవచ్చు అంటే నెట్ అసెట్ మెథడ్ యొక్క వాల్యూని కూడా పిలవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మనకి నెట్ అసెట్ మెథడ్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది? 286.67 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం అనమాట. చూడండి 286.67. ఓకేనా, తర్వాత ఈల్డ్ మెథడ్. ఓకేనా, ఈల్డ్ మెథడ్ అంటే మనం ఆల్రెడీ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఈల్డ్ మెథడ్ ద్వారా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 249.2 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము డివైడెడ్ బై 2. ఓకేనా, డివైడెడ్ బై 2 చేస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 2 మెథడ్స్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, 286
249.67 ప్లస్ 249.2 ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 535.87 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 267.935 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకుంటే సరిపోద్ది. అందుకు నేను ఏం చేశానంటే 246.93 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేయాలంటే 4 మెథడ్స్ ద్వారా మనం ఏం చేయాలంటే వాల్యూ ఆఫ్ షేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఫస్ట్ సమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ సెకండ్ ప్రాబ్లం చెప్తాను చూడండి. మళ్ళీ 4 మెథడ్స్ వచ్చేలా ఈ సెకండ్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ప్రాబ్లంలో ఎలా అయితే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యామో అదే ప్రాసెస్ అనేది ఈ సెకండ్ ప్రాబ్లంలో కూడా ఫాలో అవుతాము. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 31st March 2018 అజయ్ కంపెనీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ వాజ్ గివెన్ బిలో. ఓకేనా. అజయ్ కంపెనీ సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా. లయబిలిటీస్ అండ్ అసెట్స్ సంబంధించిన వాల్యూస్ అనేవి ఇచ్చారు. చూడండి, ఈక్విటీ షేర్ యొక్క వాల్యూ వచ్చేసరికి 4 lakhs ఉందన్నమాట. ఓకేనా. మొత్తం ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయంటే 40,000 షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి 10 రూపాయలు అనమాట. ఆ విధంగా మనకి 4 lakhs అనేది వచ్చింది. తర్వాత 5% డిబెంచర్స్ వచ్చేసరికి ₹1,00,000. తర్వాత జనరల్ రిజర్వ్ 90,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక అమౌంట్ వచ్చేసరికి 20,000. తర్వాత క్రెడిటర్స్ వచ్చేసరికి 1,30,000. ఓకే. ఈ విధంగా మనకి టోటల్ అమౌంట్ వచ్చేసరికి 7,40,000 ఉంది. తర్వాత ఎసెట్ వాల్యూస్లో ఫిక్స్డ్ అసెట్స్ 5,00,000. తర్వాత కరెంట్ అసెట్స్ 2,00,000. తర్వాత గుడ్ విల్ వచ్చేసరికి 40,000. ఓకే. ఈ విధంగా మనకి వాల్యూ వచ్చేసరికి 7,40,000 ఉందన్నమాట. చూడండి, తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారంటే ఆన్ 31st March 2018 ద అసెట్స్ ఆర్ రీవాల్యూడ్. ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా. ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ వచ్చేసరికి 3,50,000. తర్వాత గుడ్ విల్ వాల్యూ వచ్చేసరికి 50,000 అనమాట. తర్వాత చూడండి, తర్వాత పాయింట్లో ద కంపెనీ ఎర్నడ్ లాస్ట్ 3 years ప్రాఫిట్ యాజ్ ఫాలోస్. ఓకేనా. ఫస్ట్ కి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 51,600. తర్వాత 52,000. తర్వాత 51,650. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి చూడండి, దే ఆర్ డిసైడెడ్ 20% ప్రాఫిట్ ఆర్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. ఓకే. జనరల్ రిజర్వ్కి 20% అనమాట. తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసరికి 10% ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే నెట్ అసెట్ మెథడ్ ద్వారా, ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్, ఈల్డ్ మెథడ్, డ్యూయల్ మెథడ్ ద్వారా మనల్ని ఏం చేయమంటున్నారంటే వాల్యూషన్ ఆఫ్ షేర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, మనం చేద్దాం. ఓకేనా. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి నెట్ అసెట్ మెథడ్ ద్వారా చూద్దాం. మన నెట్ అసెట్ మెథడ్ ప్రాబ్లం చేసే ముందుగా మనం ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ షేర్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, మనం ప్రొఫార్మా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్. ఈ పర్టికులర్స్లో మనం ఏమేమి ఎంటర్ చేస్తామంటే అసెట్కి సంబంధించిన వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, మనకి వాల్యూస్ అనేవి ఏమి ఇచ్చారంటే ఫిక్స్డ్ అసెట్. ఓకేనా. ఫిక్స్డ్ అసెట్ వాల్యూ అనేది ఇక్కడ ఎంత ఉంది 5,00,000 ఉంది. కానీ మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన వాల్యూనే తీసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి, ఫిక్స్డ్ అసెట్స్లో మనకి అడ్జస్ట్మెంట్లో ఏమి ఇచ్చారు 3,50,000 ఇచ్చారు కదా. అదే 3,50,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. తర్వాత ఏముంది, కరెంట్ అసెట్స్ ఉంది. కరెంట్ అసెట్స్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది 2,00,000 ఉంది కదా. అదే 2,00,000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన కరెంట్ అసెట్స్ అని చెప్పి 2,00,000 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ గుడ్ విల్ అని ఉంది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గుడ్ విల్ వాల్యూ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో ఇస్తే తీసుకోకూడదు అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి పర్టికులర్గా అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు కదా. అడ్జస్ట్మెంట్లో 50,000 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. చూడండి, గుడ్ విల్ అని చెప్పి 50,000 తీసుకుంటున్నాను. ఈ విధంగా మనకి 3 అసెట్కి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం ఈ 3 వాల్యూస్ని. 3,50,000 ప్లస్ 50,000 ప్లస్ 2,00,000. ఈ విధంగా మనం ఈ 3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 6,00,000 వచ్చిందనమాట. ఈ 6,00,000 అనేది ఇక్కడ డైరెక్ట్గా అవుటర్ కాలంలో ఎంటర్ చేసాము. తర్వాత ఏం చేయాలంటే లైబిలిటీస్ సంబంధించిన వాల్యూస్ అనేవి తీసుకుందాం. ఓకేనా. చూడండి, ఈక్విటీ షేర్ అనేది మనకి ఫార్ములా యూజ్ఫుల్ అయితే. తర్వాత డెబెంచర్స్. ఓకేనా. డెబెంచర్స్ యొక్క వాల్యూస్ అనేవి ఎంత ఉంది మనకి ₹1,00,000 వచ్చిందనమాట. ఓకేనా. అదే ₹1,00,000 వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నాము డెబెంచర్స్ అని చెప్పి ₹1,00,000. తర్వాత
ఈ జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క వాల్యూస్ అనేవి మనకి రావన్నమాట. తర్వాత క్రెడిటర్స్ వచ్చేసరికి 1,30,000 ఉంది కదా, అదే 1,30,000 అనేది తీసుకున్నాం అనమాట. ఆ విధంగా మనకి ఈ లయబిలిటీ సంబంధించిన వాల్యూ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ డెబెంచర్ సంబంధించిన వాల్యూ వచ్చేసరికి ₹1,00,000 అనమాట. ప్లస్ క్రెడిటర్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి 1,30,000. ఈ విధంగా మనకి 2 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తాం, మనకి 2,30,000 వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఎసెట్ వాల్యూలో నుంచి లయబిలిటీస్ యొక్క వాల్యూ అనేది తీసేయాలన్నమాట. ఎసెట్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 6,00,000 వచ్చింది. మైనస్ లయబిలిటీస్ సంబంధించిన వాల్యూ వచ్చేసరికి 2,30,000. ఈ విధంగా మనం తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3,70,000 వచ్చింది. ఓకేనా, ఈ 3,70,000 వాల్యూని మనం ఏమంటాం అంటే నెట్ షేర్ అంటాం అనమాట. ఓకేనా, అదే విధంగా నేను చూడండి నెట్ షేర్ వాల్యూ అనేది రాశాను. ఓకేనా, ఈ నెట్ షేర్ వాల్యూలో నుంచి మనం ఏం చేయాలంటే ప్రిఫరెన్షియల్ షేర్కి సంబంధించిన వాల్యూ అనేది ఓకేనా ప్రిఫరెన్షియల్ షేర్ యొక్క వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. ఓకేనా, కాకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ప్రిఫరెన్షియల్ షేర్కి సంబంధించిన పర్సంటేజ్ అయితే ఏమి ఇవ్వలేదు, అండ్ ఈ ప్రిఫరెన్షియల్ షేర్ యొక్క అమౌంట్ కూడా ఏమి ఇవ్వలేదు. సో అందుకని ఏం చేస్తామంటే జస్ట్ డాష్ ఇచ్చి వదిలేస్తాము. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ 3,70,000 మనం డైరెక్ట్గా డౌన్లో రాసుకుంటాము. ఓకేనా, ఆ అమౌంట్ మనం ఏమంటామంటే నెట్ షేర్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని అంటాం. ఓకేనా, ఈ విధంగా మనకి నెట్ షేర్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత ఫార్ములా అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఫస్ట్ మెథడ్ ఓకేనా, నెట్ అసెట్ మెథడ్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. నెట్ ఈక్విటీ వాల్యూ ఆఫ్ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం మనం. ఎంత ఉందంటే 3,70,000 ఉంది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, మనకి ప్రాబ్లంలో ఒక బ్యాలెన్స్ షీట్లో ఇచ్చారనమాట. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయంటే 40,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹10 అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేవి ఎంత ఉన్నాయి, 40,000 ఉన్నాయి కదా, అదే 40,000 వాల్యూ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ రెండు వాల్యూస్ని డివైడ్ చేద్దాం. ఓకేనా, 3,70,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 40,000 ఉన్నాయి. ఓకేనా, అదే 40,000 వాల్యూ అనేది తీసుకున్నాము. ఆ విధంగా మనకి వాల్యూ వచ్చేసరికి 9.25 వచ్చింది. అదే 9.25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఈ విధంగా మనకి ఫస్ట్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ అనమాట. ఈ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ చేసే ముందుకు మనం ఏం చేయాలంటే యావరేజ్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ప్రాసెస్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ మనకి ప్రఫామ్ వచ్చేసరికి చూడండి పర్టికులర్స్ అమౌంట్ అని రాస్తాము. తర్వాత ఎర్నడ్ ప్రాఫిట్. ఓకేనా, ఈ ఎర్నడ్ ప్రాఫిట్ అనేది మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఓకేనా, ఎర్నడ్ ప్రాఫిట్ అనేది మనకు ఒకసారి ప్రాబ్లంలో డైరెక్ట్గా ఇస్తారు. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఇండైరెక్ట్గా ఇచ్చారనమాట. ఓకేనా, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ అనేది ఎంత ఉందంటే చూడండి, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 51,600 ఉంది. తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 52,000. తర్వాత థర్డ్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 51,650 ఉంది. ఓకేనా, ఈ 3 ప్రాఫిట్స్ అనేవి మనం యాడ్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 51,600 ప్లస్ సెకండ్ ఇయర్కి సంబంధించిన 52,000 ప్లస్ థర్డ్ ఇయర్కి సంబంధించిన 51,650. ఈ 3 ప్రాఫిట్స్ మనం యాడ్ చేస్తే మనకి 1,55,250 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డివైడెడ్ బై 3 చేయాలి. ఓకేనా, 3 అనేది మనం ఎందుకు తీసుకున్నామంటే మనకి 3 ఇయర్స్కి సంబంధించిన ప్రాఫిటే ఇచ్చారు కాబట్టి 3 తీసుకున్నాము. ఇన్ కేస్ మనకి 7 ఇయర్స్కి సంబంధించిన ప్రాఫిట్స్ వస్తే 7 తీసుకుంటాం. ఇన్ కేస్ మనకి 4 ఇయర్స్కి సంబంధించిన ప్రాఫిట్స్ ఇస్తే 4 తీసుకుంటాం. ఓకేనా, కానీ ఈ సెకండ్ ప్రాబ్లంలో మనకి పర్టికులర్గా 3 ఇయర్స్కి సంబంధించిన ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి 3 తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు డివైడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 51,750 వచ్చింది అనమాట. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి ఎర్నడ్ ప్రాఫిట్లో. ఓకేనా, ఎర్నడ్ ప్రాఫిట్లో ఇక్కడ చూడండి ఎంటర్ చేసాను 51,750. ఓకేనా, ఈ విధంగా మనకి ఎర్నడ్ ప్రాఫిట్ అనేది 51,750 వచ్చింది. ఓకేనా, తర్వాత ఏం చేయాలంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఓకేనా, ట్యాక్స్ యొక్క పర్సంటేజ్ ఏమన్నా ఉంటే మనం తీసేయాలన్నమాట. కానీ ఈ ప్రాబ్లంలో మనకి సెకండ్ ప్రాబ్లంలో కూడా ఇవ్వలేదు. ఓకేనా, జనరల్ రిజర్వ్ సంబంధించిన 20% ఇచ్చారు. తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసరికి 10% ఇచ్చారు. ఓకేనా, 2% ఇచ్చారు. కానీ మనకి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ సంబంధించిన పర్సంటేజ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో అందుకని దాన్ని వదిలేసామన్నమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న 51,250ని ఇక్కడ మనం డౌన్లో రాసాము. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ట్యాక్స్. ఓకేనా, చూడండి ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ యొక్క పర్సంటేజ్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 20% ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా,
20% ఓకేనా. ఇది దేనికి సంబంధించిన జనరల్ రిజర్వ్ సంబంధించింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎర్న్డ్ ప్రాఫిట్ మీద మనం 20% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎర్న్డ్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత వచ్చింది, 51,750 వచ్చింది. ఇంటూ 20% అంటే 20 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 10,350 వచ్చింది. అదే 10,350 అనేది ఇప్పుడు ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మన 51,750లో నుంచి మనం ఏం చేయాలంటే ఈ జనరల్ రిజర్వ్ సంబంధించిన వాల్యూ అనేది తీసేయాలి. 10,350 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 41,400 వచ్చింది. అదే 41,400 మనం ఏమంటాం అంటే ప్రాఫిట్ అవైలబుల్ టు డివిడెండ్ పేడ్ అని అంటాం అనమాట. వాల్యూ వచ్చేసరికి మనకి 41,400 వచ్చింది. ఓకేనా. ఈ అమౌంట్ లో నుంచి మనం ఏం చేయాలంటే ప్రిఫరెన్షియల్ షేర్ కి సంబంధించిన పర్సంటేజ్ యొక్క వాల్యూ అనేది తీసేస్తాం. ఓకేనా. కానీ ఇక్కడ ఈ ప్రిఫరెన్షియల్ షేర్ కి సంబంధించిన అమౌంట్ ఇవ్వలేదు, దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇవ్వలేదు. సో ఏం చేయాలంటే మనం జస్ట్ సింపుల్ గా అలా డాష్ పెట్టేసి అక్కడ పైన ఉన్న అమౌంట్ మనం డౌన్ లో రాసుకుంటాం అనమాట. దాన్ని మనం ఏమంటాం అంటే యావరేజ్ ప్రాఫిట్ అని అంటాం. ఓకేనా. ఈ విధంగా మనకి యావరేజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ యావరేజ్ ప్రాఫిట్ అనేది మనకి ఎక్కడ యూజ్ఫుల్ అయింది అంటే సెకండ్ మెథడ్ కి సంబంధించిన ఫార్ములాలో యూజ్ఫుల్ అయింది అనమాట. చూడండి, సెకండ్ మెథడ్ కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంటూ 100 అని అంటాం అనమాట. ఓకేనా. చూడండి, యావరేజ్ ప్రాఫిట్ అనేది మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది, 41,400 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది ఏ విధంగా వచ్చిందంటే మనకి ప్రాబ్లం లో బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చారు చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత ఉంది మీరు చూడొచ్చు. ఇక్కడ 4 లక్షలు ఉంది కదా, అదే 4 లక్షల వాల్యూ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు. ఓకేనా. ఇంటూ 100. ఓకేనా. అది ఫార్ములాలో ఉందన్నమాట. చూడండి, యావరేజ్ ప్రాఫిట్ యొక్క వాల్యూ వచ్చేసరికి 41,400 డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 4 లక్షలు ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 10.35 వచ్చింది కదా. అదే 10.35 వాల్యూ అనేది తీసుకున్నాను. ఇక్కడ పర్సంటేజ్ ఎందుకు చూపించాలంటే ఇది రేట్ కదా, రేట్ ఆఫ్ రిటర్న్ కదా, దీన్ని పర్సంటేజ్ లో చూపించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి థర్డ్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు ఈ థర్డ్ మెథడ్ కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి చూడండి, ఈక్విటీ షేర్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ పేడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్. ఓకేనా. ఈ 3 వాల్యూ సంబంధించిన మనకి వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. చూడండి, రేట్ ఆఫ్ రిటర్న్ వాల్యూ అనేది ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఎంత వచ్చింది, 10.35 వచ్చింది కదా. అదే 10.35 వాల్యూ అనేది తీసుకున్నాను. తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఏ విధంగా ఉందంటే మనకి ప్రాబ్లం లో డైరెక్ట్ గా ఇచ్చారు చూడండి. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు 10% అని, అదే 10 వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇంటూ 10. ఓకేనా. ఇక్కడ ఇంటూ 10 అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈక్విటీ షేర్ యొక్క ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత, 10 రూపాయలు కదా. సో అందుకని 10 రూపాయలు తీసుకున్నాను అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవుద్ది చూడండి. ఒక్కొక్క ఈక్విటీ షేర్ యొక్క వాల్యూ వచ్చేసరికి 10 రూపాయలు అనమాట. సో అందుకని ఇక్కడ 10 రూపాయలు అనేది తీసుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి 3 వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసరికి 10.35 వచ్చింది. డివైడెడ్ బై 10 చేసాం. ఈ 10 అనేది నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఇంటూ ఓకేనా పేడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్ వచ్చేసరికి ఒక్క షేర్ యొక్క వాల్యూ వచ్చేసరికి 10 అనమాట. ఈ విధంగా మనం చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా. రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసరికి 10.35 వచ్చింది. ఓకేనా. డివైడెడ్ బై నార్మల్ రేట్ వచ్చేసరికి 10 అనమాట. ఇంటూ 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10.35 వచ్చింది కదా. అదే 10.35 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఈ విధంగా మనం థర్డ్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. తర్వాత ఫోర్త్ మెథడ్. ఓకే. ఫోర్త్ మెథడ్ వచ్చేసరికి డ్యూయల్ మెథడ్ అనమాట. ఈ డ్యూయల్ మెథడ్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఈక్విటీ షేర్ వాల్యూ ఈక్వల్ టు ఇంట్రెన్సివ్ వాల్యూ ప్లస్ ఈల్డ్ మెథడ్ బై 2 అనమాట. ఓకేనా. ఇక్కడ ఇంట్రెన్సివ్ వాల్యూ మెథడ్ అంటే మనకి చూడండి ఫస్ట్ మెథడ్ కి సంబంధించిన వాల్యూ అనేది ఎంత వచ్చింది. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి నెట్ అసెట్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ ద్వారా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9.25 వచ్చింది కదా. అదే 9.25 వాల్యూ అనేది మనం తీసుకుంటాం అనమాట. చూడండి 9.25 వాల్యూ అనేది తీసుకున్నాము. ప్లస్ ఈల్డ్ మెథడ్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 10.35 వచ్చింది. అదే 10.35 వాల్యూ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రెండు వాల్యూస్ మనం యాడ్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ నెట్ అసెట్ మెథడ్ యొక్క వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది, 9.25 వచ్చింది. ప్లస్ తర్వాత ఈల్డ్ మెథడ్ యొక్క వాల్యూ వచ్చేసరికి 10.35 వచ్చింది. ఓకేనా. ఈ విధంగా మనకి
2 వాల్యూస్ అనేవి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 19.6 వచ్చింది కదా, అదే 19.6 అనేది తీసుకున్నాము. డివైడెడ్ బై 2 ఉంది కదా, సో అందుకని డివైడెడ్ బై 2 ఉంచాము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాలిక్యులేట్ చేద్దాం. డివైడెడ్ బై 2 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9.8 వచ్చింది కదా, అదే 9.8 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలంటే 4 మెథడ్స్ ద్వారా వాల్యూ ఆఫ్ షేర్ అనేది వాల్యుయేషన్ ఆఫ్ షేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ రోజుతో ఈ వాల్యుయేషన్ ఆఫ్ షేర్ యూనిట్ 3 సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. రేపటి నుంచి నేను ఏం చేస్తానంటే అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్పొరేట్ అకౌంటింగ్ క్లాసెస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఎంతోమంది పర్సనల్గా అండ్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా చేశారన్న ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న కార్పొరేట్ అకౌంటింగ్ క్లాసెస్ చెప్పానని. మీకు అయితే ఎలా ఉన్నాయి ఎగ్జామ్స్, నాకు కూడా అంతే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ నేను నా సమయాన్ని మీకోసం కేటాయించి వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. ఈ కార్పొరేట్ అకౌంటింగ్ క్లాసెస్ సంబంధించినవి జస్ట్ నేను మీ నుంచి ఆశించేది ఒకటి, మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా ఉంటారనే ఒక ఉద్దేశంతో నేను యాజ్ ఏ బ్రదర్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. ఓకేనా, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.